నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అరే ఎక్కడికి వెళ్తాను బ్రో? ఏంటి బ్రో ఇలా చూస్తున్నావు? వదిలేసి వెళ్ళిపోతాను. కనీసం మా రబ్బీ కూడా తెలియదు ఇడెవడైనా ఏమన్నా అడిగినా చెప్పడానికి. కోట్ల దగ్గరకు వచ్చినాం చూడండి. ఇక్కడ మొత్తం ఫీఫా వరల్డ్ కప్ ఈడేగా జరిగింది 2022. ఏం ఆస్వాదిస్తాను బ్రో? బాబా మొత్తం సిటీ అనేది ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇది ఒక మంచి వ్యూ పాయింట్. ఇక్కడ బోట్లు చూడండి, ఒక్కొక్కడ 6 బార్ ఉన్నాయి, మళ్ళీ మొత్తం చెక్ అయి ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి మొత్తం చెక్ అయ్యాయి ఇవన్నీ. వరల్డ్ కప్ జరిగినప్పుడు ఇది 2022లో ఇక్కడేగా జరిగింది ఫుట్బాల్ది. తెలుగు వాళ్ళే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారంట. చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో. మంచి చల్లగా గాలి వస్తుంది. ఇట్లా ఆస్వాదిస్తూ ఉన్నాం అన్నమాట ఆనందాన్ని. నేను అదే చెప్తాను, ఇవి ఏంటి అంటే షోకేస్కి పెట్టిర్రా లేకపోతే వర్కింగా? ఎట్లున్నాయి తెలుసా, ఈ హాలీవుడ్ మూవీస్లలో ఉంటాయి చూడు, వేరే ఉన్నాయి బ్రో. ఈడ చూడండి చేపలు కూడా పడతారు. స్పీడ్ బోట్ బాబా బాబా వయ్యాడ తిప్పుతారా. అది కూడా వర్కింగ్ ఇవన్నీ నడితే అనుకుంటుందా? నైటే రా చూడాలంటే. నైట్ పూట ఏంటి మొత్తం లైటింగ్ ఉంటుందా? నైట్ అయితే మొత్తం వేరే లైటింగ్ ఉంటుందంట అసలు. మనకి నైట్ పూట ఇటు రావడానికి అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు అటు ఎక్కువ పని ఉంటుంది కదా. సో అందుకే మనం ఇటు నైట్ పూట రావడానికి ఎక్కువ లేదు. లేకపోతే నైట్ పూట కూడా చూద్దాం, ఒకవేళ కుదిరితే ఏదో ఒక రోజు మెల్లగా సెడి చేసి వద్దాం. మళ్ళీ నైట్ కూడా వద్దాం. ఎడ కూడా మంచిగా గాలి వేసి చావలు పడుతారు. నీళ్ళు పడ్డామంటే కథమేనా? భలే ఉంది బ్రో వ్యూ పాయింట్. ఏంటి మరి సంగతి? నెక్స్ట్ ఏంటి మరి? ఇట్లా చీకటి అయిపోయింది ఎంత తెల్లారింది. గుడ్ మార్నింగ్. వెనకాల చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో ఉంది అసలు. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మంది వ్యూలు ఎట్లున్నాయో. బోట్ వెళ్తానా చూడండి ఫ్రెండ్స్. ఒక దగ్గర తీసుకొని వచ్చిండు. ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయంటే ఎట్టు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. అంత మంచిగా ఉన్నాయి మొత్తం. ఇటు చూసుకోవచ్చు మొత్తం. అసలు ఎటు వెళ్ళాలో నాకు కొంచెం కూడా క్లారిటీ రావట్లేదు. ఒక క్లారిటీ రావట్లేదు. ఈ పలానా దగ్గరికి వెళ్ళి పలానా వీడియో చేసుకుందాం రా అని తిప్పుతా ఉండే కదా. అబ్బా నాకైతే మస్తు నచ్చినాయి అసలు. చాలా రోజులైంది అసలు. నేను వచ్చి చాలా రోజులైంది కానీ నేను ఫస్ట్ టైం వచ్చింది అనమాట ఇటు. వాడు ఇలా పట్టుకొని వచ్చిండు. ఇవాళ ఏంటి క్రిస్టమస్ కాబట్టి ఇట్లా మొత్తం ఫారెన్ నుండి కూడా వచ్చి తిరుగుతూ ఉన్నారు అనమాట. వచ్చాడు మంది ఉన్నారు టూరిస్టులు. ఇక్కడ చూసుకోవచ్చు చూడని మొత్తం అసలు సిటీ అంత ఎట్లుందో. మనం వచ్చిన సుఖోగంజ్ అక్కడ ఉందన్నమాట. ఇదైతే మొత్తం బోటింగ్కి సంబంధించినవి. మావాడు మంచిగా రీల్స్ కూడా తీసుకున్నాడు. ఇక్కడ చూడండి ఇది పెద్ద ముత్యం ఉంది. ఖత్తర్లో ఉన్న పెద్ద ముత్యం ఇదేనారా? నైట్ వచ్చి గ్యాంబ్లింగ్ చేసేద్దాం మరి.
ఇక రిచెస్ట్ పర్సన్ అయిపోతాం మనం ఖత్తర్లోనే. మనం రావాలా, తిరగడానికి రావాలా మంచిగా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా లీవ్ తీసుకొని ఇట్లా సరదాగా చిల్ అవుతూ ఉండాలన్నమాట. మేము ఎప్పుడు నైట్ వచ్చినా మన దగ్గర నుండి మన ఫామ్ హౌస్ నుండి చూడండి ఇంత పెద్ద ముత్యము పట్టుకొని వెళ్ళిపోదామా. కానీ ఇక కూర్చో ఇక ఆడ ఒక 2 నిమిషాలు అట్లా సరదాగా 2 ఫోటోలు. ఎక్కడ పోయినా ఇది ఒకటి ఉండాలి కదా మనకి, లేకపోతే ఎట్లా. మంచిగా వస్తాను అంటే తిరిగి తిరిగి మన కాళ్ళు నొప్పులు వేసేటట్టు ఉన్నాయి కానీ ఈ లొకేషన్లో అయిపోయేటట్లేవుగా. ఏ ఒక్కటి చూసినా దీన్ని వీడియో తీసుకోవాలనిపిస్తుంది. మస్తు ఉందిరా. వెనకాల నుండి ఆ సిటీ కనిపించుడు ఏడా ఆడ అది ఫీఫా వరల్డ్ కప్ కన్నుండి వచ్చి నేను కనిపిస్తుందా జూన్ చేద్దాం. ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ కనిపిస్తుందా ఆ నుండి ఇదంతా తిరిగి ఇదాకా వచ్చినాం అనమాట. మనం ఇదాకా వచ్చేసరికి సగం మోపిక అయిపోయింది కానీ ఇంకా ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఏదో చూడాలి అని ఒక ఆతృత అన్నమాట. దేనిలోకి ఇక్కడ ఏంటి చిన్నప్పటి అదేంది అది బోట్లు ఉండే దాన్ని ఏమంటారా పోర్ట్ ఉన్నట్టుందిగా. పోర్ట్ ఏరియా అని మీ బాబాయ్ చెప్పింది చూడు, ఇదేనేంది అది. అమ్మతోడు ఇవేంట్రా డైరెక్ట్ ఇల్లులు ఉన్నట్టున్నాయి మొత్తం గుడారాలు వేసి. ఇటు మొత్తం పార్కింగ్ ఉన్నాయి చూడండి. మనం ఆ మసీద్లోనే నమాజ్ చదువుకొని వెళ్దామా. ఇంకోసేపు అయితే జోహర్ టైం అవుతుంది, నమాజ్ చదువుకొని మళ్ళీ వెళ్దాం. ఇటు మొత్తం పార్కింగ్. దాంట్లోకి ఎంట్రీ అన్నా. ఎంట్రీ ఏముంది, ఉత్తిగా అట్లా నడుచుకుంటే వెళ్ళిపోవడమే కదా, లోపలికి వెళ్ళడానికి లేదుగా. దేంట్లోకి రా, దీంట్లోకి ఏముంది వెళ్దాం బా. ఏమన్నా అంటే చూద్దాం, అడుగుదాం. Shall we go this side? Okay. Okay. Thank you. ఓన్లీ ఫ్యామిలీస్కే ఉందంట కదా. కమాన్ ముందడికి వచ్చేసాయి. వీడు నా కెమెరా మోడల్ అనమాట. నేను షూట్ చేసేది వీడినే, కెమెరామన్ చేస్తాడు ఏడికి వచ్చిన. ఇక్కడ రబ్బీ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ అనుకుంటాగా. అమ్మా ఇంగ్లీష్ రాకపోతే గిల్లే. మనకేదో అడపచ్చు. ఇక్కడ చూడండి టూరింగ్ది బస్సు ఉంది, దాంట్లో కూర్చుంటే మొత్తం తిప్పుతారు అనుకుంటా. టికెట్లు ఈడ తీసుకోవాలా, వెనకాలే సుక్కోకండి అది. అయిపోయింది, మనం దీంట్లోకి వెళ్ళి అటు పోయి అట్లా తిరిగి అట్లా అని వీడిదాకా వచ్చినాం. ఈ ఓపిక అయిపోయిందని చెప్పి మా వాడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. ఏమైంది బ్రో, కాలం ప్లేత్తనే ఇదంతా దాని దగ్గర కూడా వచ్చినాం అట్లా అని మొత్తం తిప్పి తీసుకొచ్చినాం. కానీ ఈ మాటకి ఆ మాట లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది తెలుసా, నాకైతే మస్తు అనిపించింది. ఈడ చూడొచ్చు పాతది మసీద్ ఉంది. ఈడ చూసుకోవచ్చు. నేను ఎక్కువ ఖత్తర్ లొకేషన్లు అని ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడల్లా నాకు ఫస్ట్ కనిపించే మసీద్లలో ఇది ఒకటి అనమాట.
మనకు అన్నీ కవర్ అయిపోయినాయి బ్రో. ఇక్కడ చాలా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇన్ని ఉంటాయని చెప్పి. నాకు అసలు వీడియో దేన్ని తీయాలో కూడా అర్థం కాలేదు తెలుసా. మొత్తం వెనకాల బిల్డింగ్స్. గోల్డ్ షాప్లోకి ఎటు వెళ్ళాలా? మొత్తం గోల్డ్ షాప్లో ఉంటాయా? ఇటు కొంచెం ముందడికి వెళ్తే మొత్తం గోల్డ్ షాప్లే అంట. ఏమంటారు భయ? అవుతే చూద్దాం. ఏదో అసెంబుల్ పాయింట్ అని ఉంది దీని పేరు. ఏంటిది ఇది? మజ్లిసా? బయట ఉండి చూసాను చూడండి, అదే ఇది మజ్లిస్ అనుకుంటా. మసీదా? చాలా పాతది. ఇక్కడ చూడండి ఇంతకుముందు పిల్లర్ స్లాబులు చూడండి ఎట్లేసేటోళ్ళు. మళ్ళీ వీటికి మంచి డిజైన్ ఒకటి. ఇది ఓల్డ్ మస్జిద్, అదే అర్థమైందిగా. వెళ్దాం బాగా బయటికి. ఏమన్నారు బ్రో? కొట్టిల్లా నేను ఏమన్నా? తెలియని ప్లేస్లకి ఎందుకు వెళ్ళాడు? తెలుసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ కావడానికి. మా అంటే ఏమంటారు, ఎందుకు వచ్చిల్లా అంటారు, సరదాగా అని చెప్తాం. అయిపోయా. అంతేగా మరి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గోల్డ్ షాప్లో ఉన్నాయి. ఇటు ఒక షాపు కన్నమేసేద్దామా? జిందగీలు సెట్ అయిపోతాయి. ఏంట్రా వీడు అంటే కన్నాలు వేసుడు వాటి గురించి మాట్లాడతాను అనుకుంటాను తమ్ముడు. దిగాట్లా టైం పాస్ అంతే. లోపలికి వెళ్దామా? ప్రైస్ అసలు ఎంత ఉంది ఏంటిదో చూసుకుంటాం. బెటరా వీళ్ళు ప్రైస్ బోర్డులు పెట్టట్లేరు బయట. నువ్వు ఇటు ఎవరితో వచ్చినావురా? రూబీతోతా? సరేలా పని అమ్మా. మొత్తం ఇవేనారా? ఎగ్జిటా అది? వెయిట్లలో కూడా ప్రైస్ లేవు కదా రాసి బయట. పీచే అంటే పిల్ల జమీందారా? పీచే అంటే ఏంట్రా? పిల్ల జమీందారా? అయినా కాడ ఇవన్నీ ఎంత తిరిగినా ఎంత ఎంజాయ్ చేసినా ఒక చిన్నగా ఒకటి మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఏం మిస్ అవుతావు బ్రో? మహేష్ గాంధీ. వాడు ఉంటే మాత్రం ఇక ప్రపంచంలో మా అంత ఎంజాయ్ ఇంకెవ్వడు చేయడు అనుకుంటా. ఆ విధంగా ఎంజాయ్ చేస్తాం ముగ్గురం ఉంటే మాత్రం. అసలు ఎవ్వడికి ఇనేదే లేదు, ఏది నచ్చితే అది చేయడమే. బట్ చిన్న మిస్సింగ్ అంతే. వాడొక్కడు ఒట్టోడా మిస్ అయిపోతానవరా. పాస్పోర్ట్ చేయించుకోమంటే చేయించుకోవట్లేదు. వాడు వస్తే మాత్రం ఇక మమ్మల్ని ఆపేటోడే ఉండడు. మంచిగా ఎంజాయ్ చేయడమే. ఏడికి వెళ్ళినా మేము ముగ్గురం అడాలమే ఉడాలి ఉంటుంది. ఇక వెళ్దామా? సో మనం మెట్రో దగ్గరికి వెళ్తాం అనమాట. ఇది మెట్రో స్టేషన్ వచ్చేసింది. అయిపోయింది ఇక్కడ ఆనందం. ఇక సాయంత్రం పూట మనకి మళ్ళీ క్రిస్మస్ది చిన్నపాటి పార్టీ టైపు అట్లా ఎగేషన్ ఉంటుందంట. అందరు తెలుగు వాళ్ళే వస్తారు అని చెప్పి విన్నాం. అందుకే అట్లా సరదాగా పోయి అసలు ఏముంటుంది ఏంటిది అని చూద్దామని చెప్పి వెళ్తాం అనమాట. మనకి ఇక్కడ తిరుగుడు అయిపోయింది. లోపలికి వెళ్తాం, మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ వెళ్ళిపోవడం రిటర్న్. వెళ్ళాలా తెలుసారా? తెలీదు. లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోతాయి. ఎట్లా ఓపెన్ అయింది ఇది? నాకు ఈ మెట్రోలోకి పోతుంటేనే భలే అనిపిస్తుంది రా. ఏదో గృహలోకి పోతాను ఫీలింగే. నడిపించేవారు కదా. ఏం కాదు, 10 కిలోలు తగ్గిపోయి ఉంటావు నువ్వు.